పవర్ ఈజ్ అల్టిమేట్. ప్రజలు కూడా అటుకో ఇటుకో చేరిపోతున్నారు తప్ప నిజాయితీగా మాట్లాడుకోరు. అంటే నిజమైన ప్రజలు ఎవరు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుకోరు. కానీ స్వరాలు బయటికి వినబడేది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం రాజకీయ పార్టీల తరపునే ఆలోచించడం వల్ల రాష్ట్రంలో ఒక దాన్ని ఏమంటారంటే పవర్ సెంట్రిక్ పాలిటిక్సే నడుస్తున్నాయి. కుప్పంలో వెంటాడి వేటాడినటువంటి సందర్భంలో లేదా ఇప్పుడు పులివెందులలో వెంటాడి వేటాడిన సందర్భంలో 2 చోట్ల అధికార దుర్వినియోగం జరిగింది. 2 చోట్ల అహంకారపూరితమైనటువంటి ఆధిపత్య ధోరణి అధికార పక్షాలు చేసినాయి. నాడు తప్పు పట్టినోళ్ళు నేడు సమర్థిస్తున్నారు, నేడు తప్పు పడుతున్నోళ్ళు నాడు సమర్థించారు. రాష్ట్రంలో జరగాల్సినటువంటిది నిజాయితీతో కూడినటువంటి రాజకీయం. ఇది కరువు అయితే ప్రజలు చివరికి ఆ పాపాల భైరవులుగా మారతారు. ఆ పాపాలని భరించే కాదు, బారిన పడే వాళ్ళ కిందన మారతారు. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.